Hi students, welcome to our channel. So in this hour we are going to discuss APRJC 2022 World Question Paper MPC Group Physical Science Part Questions. మనకి APRJC 2023 నోటిఫికేషన్ వెలువడింది. అలాగే అది రీసెంట్గానే మనము ఛానల్లో అప్లోడ్ చేసాం. సో మనం 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రీగా చదువుకోవాలి అంటే విత్ హాస్టల్. సో మనకు హాస్టల్తో సహా ఎడ్యుకేషన్ ఫ్రీ కావాలి అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో చేరేటువంటి వారికి ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఒకటి ఇంగ్లీషు, 2 మ్యాథమెటిక్స్, థర్డ్ వన్ పిఎస్. ఇవి 50 క్వశ్చన్స్, ఇవి 50 క్వశ్చన్స్, ఇవి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్, 50 మార్క్స్, 50 మార్క్స్, టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. సో మనము ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ బాగా గమనించగలిగితే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏమి అనేది మనకు బాగా తెలుస్తుంది మన ఛానల్లో. సో ఫిజికల్ సైన్స్ పార్ట్, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే ఇంగ్లీష్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఫాలో అవుతూ ఉండండి. సో క్వశ్చన్ నంబర్ ఫిజికల్ సైన్స్ వచ్చేసి క్వశ్చన్ నంబర్ ఎక్కడి నుంచి ఉంటుంది ఈ ఏపీఆర్జేసీ ఎంపీ6 సంబంధించి అంటే 101 నుంచి 150 వరకు ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు అంటే values of 4 quantum numbers for differentiating electron of potassium అడిగాడు. 4 quantum numbers of differentiating electron of potassium అడిగాడు. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ we are taking a sodium atomic number 11. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు 11th ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుందంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే చివరి భేదపరిచేటువంటి ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు పొటాషియం యొక్క డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ సంబంధించి 4 క్వాంటమ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఆప్షన్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనము చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం గమనిద్దాం. దీనికి మనం ఆన్సర్ రాసుకోవాలంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవాలి. పొటాషియం అటామిక్ నంబర్ 19, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. అంటే చివరి ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్తా ఉంది అంటే 4s లోకి వెళ్తా ఉంది. అది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. సో 4 క్వాంటమ్ నంబర్స్ అన్నాడు. 4 క్వాంటమ్ నంబర్స్. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, నెక్స్ట్ వన్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్, నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్. స్పిన్ క్వాంటమ్ నంబర్ దీన్ని n చేత చూపిస్తాం. ఇది l, ఇది ml, ఇది ms. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో n వాల్యూ ఎంత అంటే 4. s యొక్క l వాల్యూ, యాంగులర్ మొమెంటం సబ్షెల్ s ఎంత అంటే 0. ఎందుకంటే సబ్షెల్స్ ఆర్ డినోటెడ్ బై s, p, d, f అండ్ సో ఆన్. వాటి యొక్క యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ s అయితే 0, p అయితే 1, 2, d అయితే 2, ఇది 3 అన్నమాట. కాబట్టి s వచ్చింది కాబట్టి 0. L 0 అయితే ml మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ కూడా ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అప్పుడు స్పిన్ క్వాంటమ్ నంబర్ స్పిన్ క్వాంటమ్ నంబర్ వచ్చేసి ఉండేది 4s1. 4s అనేటువంటి దీంట్లో ఉండేది ఒక ఎలక్ట్రాన్. అది సో క్లాక్ వైజ్ లో అయినా తిరగొచ్చు, యాంటీ క్లాక్ వైజ్. జనరల్ గా క్లాక్ వైజ్ తీసుకుంటాం ఒక ఎలక్ట్రాన్ కాబట్టి దాని యొక్క స్పిన్ వాల్యూ ఏమని చెప్తామంటే +1/2. సో మనం ఆప్షన్స్ గమనిస్తే ఇక్కడ రెండవ ఆప్షన్ లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లో ఈ వాల్యూస్ ఉన్నాయి 4, 0, 0
అండ్ ప్లస్ ఆఫ్ అనే ఉంది అన్నమాట. సో ఇది మనకు అడిగినటువంటిది. సో వీటిపైన మనము సోడియం అయినా అడగొచ్చు, పొటాషియం అయినా అడగొచ్చు. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, సోడియం పొటాషియం. క్వశ్చన్ నంబర్ 101. క్వశ్చన్ నంబర్ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 102 చూద్దాం. క్వశ్చన్ నంబర్ 102. సో మనము మన ఛానల్లో 10th క్లాస్ ఇంపార్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము, అవి మోస్ట్లీగా వచ్చాయి. 102 క్వశ్చన్ నంబర్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ 2022 APRGC సంబంధించి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ Newland's law of octaves table of elements? So which element is not there in the Newland in the list of Newland's law of octaves table of element classification. సో మనకు ఆప్షన్స్ గమనిస్తే H, సెకండ్ వన్ రుబీడియం Rb, థర్డ్ వన్ Cr క్రోమియం అండ్ ఫోర్త్ వన్ హీలియం అని ఇచ్చారు. సో న్యూలాండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనకు 56 ఎలిమెంట్స్ ఉన్న వరకు ఆయన క్లాసిఫై చేశాడు. 56 ఎలిమెంట్స్ ను క్లాసిఫై చేయడానికి ప్రయత్నం చేశాడు. సో వాటిలో ఆయన యూజ్ చేయనటువంటి ఎలిమెంట్స్ ఆయన టేబుల్లో మీరు గమనిస్తే ఇనర్ట్ గ్యాసెస్ ఉండవు. ఇనర్ట్ గ్యాసెస్ లేకుండా మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఏమన్నాడు, విచ్ ఎలిమెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ టేబుల్. సో ఆన్సర్ ఈస్ హీలియం అని చెప్పొచ్చు. హీలియం నాట్ దేర్ అని చెప్తాం. నెక్స్ట్ 103 క్వశ్చన్ 103 క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. 2022 APRGC ఓల్డ్ క్వశ్చన్ పేపర్ లో ఫిజికల్ సైన్స్ పార్ట్ లో 103 క్వశ్చన్. నెక్స్ట్, which of the following is considered as a group 1 Mendeleev's periodic table when he constructed initially on the basis of oxides? So ఆక్సైడ్ ఫామ్ లో ఉన్నటువంటి ఆక్సైడ్ ఫామ్ ఆఫ్ ఎలిమెంట్ in a group 1 according to Mendeleev's periodic table. Mendeleev's periodic table is also called short form of periodic table. So ఆయన group 1 ఎలిమెంట్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ను ఒక్కొక్క ప్యాటర్న్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్నింటినీ ఏ లెటర్ చేత డినోట్ చేశాడంటే క్యాపిటల్ R. ఇవి ఆక్సిజన్ తో కంబైన్ అయితే ఏర్పడేటువంటి ఫార్ములా ఏ రూపంలో ఉంటుంది అని చెప్పాడు అంటే R2O. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము గ్రూప్ 1A ఎలిమెంట్స్ ను మనం గమనిస్తే గ్రూప్ 1A ఎలిమెంట్స్ సో మనకు లిథియం కానీ సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటివి ఎలిమెంట్స్ ను మనం గమనిస్తే R బదులు ఫర్ ఎగ్జాంపుల్ R ను సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడు మనకు ఏ విధంగా మారుతుంది అంటే సోడియం ఆక్సైడ్ గా మారుతుంది. సోడియం ఆక్సైడ్. అలాగే పొటాషియం అయితే పొటాషియం ఆక్సైడ్. సో అంటే R బదులు సోడియం రాసుకోవచ్చు, పొటాషియం రాసుకోవచ్చు. అలాగే మనము ఈ విధంగా గ్రూప్ 1A ఎలిమెంట్స్ అంటే ఆక్సైడ్ ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గ్రూప్ 1 అకార్డింగ్ టు మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అంటే మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 1 లో RO
ఆప్షన్ 2 లో R2O2, ఆప్షన్ 3 లో R2O, ఆప్షన్ 4 లో వచ్చేసి R2O3 ఇచ్చారు. సో మనకి ఏమొస్తుంది అంటే R2O అనేది వస్తుంది. గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్నింటినీ R అనుకున్నాడు. సో అవి ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడు ఏర్పడే కాంపౌండ్ యొక్క జనరల్ ఫార్ములా ఈ రూపంలో ఉంటది అని ప్రూవ్ చేశాడు. R బదులు సోడియం రాసినా ఫార్ములా కరెక్ట్ అవుతది, పొటాషియం రాసినా కరెక్ట్ అవుతది. కాబట్టి మనం ఆప్షన్ ఏం చెప్పొచ్చు అంటే థర్డ్ ఆప్షన్ 103 కి సంబంధించినటువంటి ఆన్సర్ R2O అవుతది. ఇది మనకు థర్డ్ ఆప్షన్ లో ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 104th క్వశ్చన్ ఏంటి చూద్దాం. 104th క్వశ్చన్, which of the following elements belongs to chalcogene family? Which of the following element belongs to chalcogene family? Chalcogene family అన్నా ఒకటే, ఆక్సిజన్ ఫ్యామిలీ అన్నా ఒకటే, ఆక్సిజన్ ఫ్యామిలీ అన్నా ఒకటే. ఇది 6th A గ్రూప్ కి చెందినటువంటిది లేదా 16th గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పవచ్చు. 6th A గ్రూప్ ఆర్ 16th గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పవచ్చు. సో ఈ ఎలిమెంట్స్ ఏమేమి ఇచ్చాడు అంటే ఒకటి ఫాస్ఫరస్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 లో బ్రోమైన్, ఆప్షన్ 3 వచ్చేసి Fe సెలీనియం, అలాగే ఆప్షన్ 4 లో వచ్చేసి సిలికాన్. సో మనం ఇవి గమనిస్తే ఇవన్నీ 6th A గ్రూప్ లో లేవు, ఇది ఒక్కడే ఉంటది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో అది 104 లో మనకు ఉన్నటువంటిది. నెక్స్ట్ 105 క్వశ్చన్ ఏంటి ఒకసారి చూద్దాం. 105 లో ఉన్న క్వశ్చన్ ఏంటి అనేది మనం గమనిద్దాం. 105 లో మెటల్స్ ఇన్ 14th or 4th A గ్రూప్. 105 లో ఉన్నటువంటిది మెటల్స్ ఇన్ 14th group or 4th A group. So which elements are present in the 14th group or 4th A group? Metals అన్నమాట. ఫస్ట్ దాంట్లో కార్బన్, సిలికాన్ అనే ఫస్ట్ ఆప్షన్. రెండవ దాంట్లో వచ్చేసి కార్బన్, జర్మేనియం ఇచ్చాడు. థర్డ్ వన్ వచ్చేసి సిలికాన్, జర్మేనియం ఇచ్చాడు. ఫోర్త్ వన్ సో మనకు స్టానం, అలాగే లెడ్. మీరు గమనించవచ్చు వీటన్నిటిలో ఇవన్నీ కార్బన్, సిలికాన్, కార్బన్, జర్మేనియం, అలాగే సిలికాన్, జర్మేనియం మెటల్స్ కాదు. సో మనకు ఉన్నటువంటి ఏంటంటే ఆప్షన్ దిస్ ఈస్, అవి రెండు మెటల్స్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనకు 106th క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. 106th క్వశ్చన్. 106th లో 106 లో ఏమన్నాడంటే అటామిక్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ కమ్స్ ఇమిడియట్లీ ఆఫ్టర్ నైట్రోజన్ ఇన్ 15th గ్రూప్. 106 లో నైట్రోజన్, ఆఫ్టర్ నైట్రోజన్, నైట్రోజన్ తర్వాత సో ఇన్ గ్రూప్ వచ్చేసి 15th ఆర్ 50 A గ్రూప్. విచ్ ఎలిమెంట్ కమ్స్ అన్నాడు. నైట్రోజన్ తర్వాత మనకు 50 A గ్రూప్ లో నైట్రోజన్ తర్వాత మనకు వచ్చేటువంటి ఎలిమెంట్, విచ్ ఎలిమెంట్ కమ్స్ ఆఫ్టర్ నైట్రోజన్ ద 50 A గ్రూప్ ఆర్ 15th గ్రూప్, విచ్ ఎలిమెంట్ అంటే ఆప్షన్ మనం గమనిస్తే ఒకటి అటామిక్ నంబర్ 7, అటామిక్ నంబర్ సెకండ్ ఆప్షన్ 14, థర్డ్ ఆప్షన్ 15, సిక్స్త్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ 70. నైట్రోజన్ దీన్ని మనం కనుక్కోవాలంటే నైట్రోజన్ ఎలక్ట్రానిక్, నైట్రోజన్ అటామిక్ నంబర్ 7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p3, దట్ ఈస్ valence electrons 5. నెక్స్ట్ ఇది అయిపోయింది, దీని గురించి లేదు. నెక్స్ట్ 14th చూద్దాం. 14 అటామిక్ నంబర్ 14 గమనిద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p6 3s2 3p2. so this is valence electrons 4, so it is not 50 A group, it is a 4th A group. Next
Z is equals to 15 చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ is 1s2 2s2 2p6 3s2 3p5. సో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ప్లస్ సో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకు 3s2 3p3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3s2 3p3 సో టోటల్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 కాబట్టి ఇది మనకు 50A గ్రూప్ లో వస్తది. సో ఇది 70A గ్రూప్ లో వస్తది కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి 15th ఫాస్ఫరస్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్. సో ఆ విధంగా వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి అనేది దాన్ని బట్టి ఆధారంగా మనము సో నౌ 107th క్వశ్చన్ 107 క్వశ్చన్ వచ్చేసి మనకు కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి అడిగాడు. సో ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ బాండ్ యాంగిల్ ఏంటి అనేది చూస్తే మనం బాండ్ యాంగిల్స్ గమనిస్తే మీథేన్ లో 109 డిగ్రీస్ 28 మినిట్స్, వాటర్ లో అయితే 104 డిగ్రీస్ 31 మినిట్స్, అమ్మోనియాలో అయితే 107 డిగ్రీస్ 48 మినిట్స్, అలాగే బెరీలియం క్లోరైడ్ లో అయితే 180, బోరాన్ ట్రైక్లోరైడ్ లో అయితే 120 డిగ్రీస్. ఇవి బాండ్ యాంగిల్స్ నేర్చుకోవాలి. బాండ్ యాంగిల్స్ పైన వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ 109 డిగ్రీస్ అనేటువంటిది 28 మినిట్స్ అనేది మీథేన్ కు సంబంధించింది. సో ఏవై. నెక్స్ట్ 107 డిగ్రీస్ 48 మినిట్స్ అనేటువంటిది అమ్మోనియాకు సంబంధించినటువంటిది, ఇది బి. అలాగే ఇంకా 104 డిగ్రీస్ 31 మినిట్స్ అనేది వాటర్ కి సంబంధించినటువంటిది, ఇది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనము 4th వన్ అని చెప్పొచ్చు. బాండ్ యాంగిల్స్ నేర్చుకోవాలి. అలాగే ఒక్కోసారి షేప్స్ పైన కూడా అడుగుతూ ఉంటాడు. సో ఆ షేప్స్, బాండ్ యాంగిల్స్, ఆ మాలిక్యూల్స్ ఏమేం మాలిక్యూల్స్ అంటే మీథేన్ మాలిక్యూల్ CH4, వాటర్ మాలిక్యూల్స్ H2O, అమ్మోనియా మాలిక్యూల్ NaHC3, బెరీలియం క్లోరైడ్ BeCl2, అలాగే వచ్చేసి ఇంకా మనకు బోరాన్ ట్రైక్లోరైడ్ BF3. ఈ మాలిక్యూల్స్ యొక్క షేప్ అలాగే మనము బాండ్ యాంగిల్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ 108th క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. 108th క్వశ్చన్ ఇన్ APRGC 2022 ఓల్డ్ క్వశ్చన్ పేపర్ MPC గ్రూప్ ఫిజికల్ సైన్స్ పార్ట్ కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ పైబాన్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ పైబాన్స్? పైబాన్స్ ఎక్కువ ఉన్నటువంటిది ఏమేమి ఉన్నాయి? ఆప్షన్ 1 N2 నైట్రోజన్ మాలిక్యూల్, ఆప్షన్ 2 Cl2, ఆప్షన్ 3 O2, ఆప్షన్ 4 HCl. మీరు గమనిస్తే దీంట్లో ఓన్లీ ఒక సిగ్మా బాండ్, దీంట్లో ఒక సిగ్మా బాండ్, దీంట్లో ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్ ఉంటుంది, దీంట్లో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్. కాబట్టి మోర్ పై బాండ్స్ ఉన్నటువంటిది ఏంటి అంటే నైట్రోజన్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు. మనకు నిన్న జరిగిన ఫిజికల్ సైన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2023 సో మనకు జరిగినటువంటి జనరల్ సైన్స్ పేపర్లో నైట్రోజన్ మాలిక్యూల్ పైన మనకు క్వశ్చన్ కూడా వచ్చింది. అది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ డస్ నాట్ హ్యావ్ కోవాలెంట్ బాండ్? 109 డస్ నాట్ హ్యావ్ కోవాలెంట్ బాండ్. కోవాలెంట్ బాండ్ లేనటువంటిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ క్రింది వాటిలో కోవాలెంట్ బాండ్ లేనటువంటిది ఏంటి అని ఇచ్చాడు. ఒకటి ఆప్షన్ 1 HCl, ఆప్షన్ 2 వచ్చేసి BeCl2, ఆప్షన్ 3 వచ్చేసి KCl, ఆప్షన్ 4 వచ్చేసి O2. మనం ఇందాక చెప్పాం O2 లో కోవాలెంట్ బాండ్ ఉంటుంది, డబుల్ బాండ్ ఉంటుంది, ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ అంటే కోవాలెంట్ బాండ్. ఇది ఈడ మనకు సిగ్మా బాండ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సిగ్మా బాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక మెటల్, ఒక నాన్ మెటల్ ఇక్కడ ఉంది. పొటాషియం అనే మెటల్, క్లోరిన్ అనేది నాన్ మెటల్. ఇది లాస్ట్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి దీంట్లో అయానిక్ బాండ్ ఉంటుంది, ఇక్కడ కోవాలెంట్ బాండ్ ఉండదు. ఆప్షన్ సో మనము 3ని ఆన్సర్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 110 చూద్దాం. క్వశ్చన్ నంబర్ 110 ఏంటి అనేది చూద్దాం. క్వశ్చన్ నంబర్ 110. X is an element gives a compound O2 with oxygen. X అనేటువంటిది
ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడు ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏమంటున్నాడు అంటే XO2 అనే కాంపౌండ్ ఏర్పడింది. అప్పుడు అయితే వాట్ ఈస్ ద వాలెన్సీ ఆఫ్ వాలెన్సీ ఆఫ్ X ను కనుగొనమంటాడు. సో ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్ గమనిస్తే ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. సో ఈ కాంపౌండ్ లో మనం గమనిస్తే వాలెన్సీ ఆఫ్ X ను గమనించు. వాలెన్సీ ఆఫ్ X ఏంటి? X ఎలా ఏర్పడింది కాంపౌండ్. ఈ విధంగా ఇవి రెండు కంబైన్ అయితే దీని వాలెన్సీ ఇక్కడ ఎంత ఉంటుంది? దానికి ఎదురుగా ఎంత నంబర్ అయితే ఉంటుందో అదే. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, సోడియం ఆక్సైడ్ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్ కి ఎదురుగా ఎంత నంబర్ ఉంది? 2. అప్పుడు వాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అవుతుందంటే 2. సోడియం కి ఎదురుగా ఆపోజిట్ లో ఏ నంబర్ లేదంటే 1 ఉంది. అప్పుడు సోడియం వాలెన్సీ ఆఫ్ సోడియం ఎంత అవుతుంది అంటే 1. సో అప్పుడు వాలెన్సీ ఆఫ్ X కి ఎదురుగా ఎంత ఉంది అంటే 2. సో కాబట్టి ఆప్షన్ మనము ఏం గుర్తించవచ్చు అంటే థర్డ్ ఆప్షన్ గుర్తించవచ్చు. సో అక్కడ వాలెన్సీ ఈజ్ 2 అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 111 ఏంటి అనేది అటామిక్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ which is not able to form cation. So not able to form cation. సో ఏ అటామిక్ నంబర్ కలిగిన ఎలిమెంట్ వచ్చేసి క్యాటయాన్ ను ఏర్పరచలేదు అంటున్నాడు. అంటే సో క్యాటయాన్ యానయాన్, క్యాథోడ్ చేత అట్రాక్ట్ కాబడే అయాన్ను క్యాటయాన్ అని, యానోడ్ చేత అట్రాక్ట్ కాబడేటువంటి అయాన్ను యానయాన్ అంటారు. అంటే ఎలక్ట్రాన్లు పోగొట్టుకుంటే ఏర్పడే అయాన్. సో ఆటమ్ loses electron or electrons become positive ion. Positive ion can also be called cation. పాజిటివ్ అయాన్స్ ఏర్పడేటువంటివి ఏంటంటే మెటల్స్ మాత్రమే ఎలక్ట్రాన్స్ పోగొట్టుకొని మనకు పాజిటివ్ అయాన్ గా మారుతాయి. పాజిటివ్ అయాన్స్ అనేటివి నెగటివ్ ఎలక్ట్రోడ్ చేత అట్రాక్ట్ కాబడతాయి, క్యాథోడ్ చేత అట్రాక్ట్ కాబడతాయి. కాబట్టి అందుకే వాటిని క్యాట్ అయాన్స్ అంటారు. క్యాథోడ్ చేత అట్రాక్ట్ కాబడతాయి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు అంటే దీనికి ఆప్షన్ 1 లో 11 అంటే మనం గమనించవచ్చు సోడియం ఇది మెటల్. ఆప్షన్ 2 లో 19 పొటాషియం ఇది కూడా మెటల్. ఆప్షన్ 3 లో 12 అంటే అటామిక్ నంబర్ 12 అంటే సో ఇవన్నీ అటామిక్ నంబర్స్. ఏ అటామిక్ నంబర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ క్యాటయాన్ అంటారు. ఏ అటామిక్ నంబర్ క్యాటయాన్ ఫార్మ్ చేయలేదు. క్యాటయాన్ ఫార్మ్ చేసేది ఏంటంటే మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 ఇచ్చాడు, ఇది సోడియం మెటల్ కాబట్టి ఇది ఫార్మ్ చేస్తుంది. 19 పొటాషియం ఇది కూడా మెటల్ ఫార్మ్ చేస్తుంది. 12 మెగ్నీషియం ఇది కూడా మెటల్ ఫార్మ్ చేస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుంటుంది, ఇది ఒకటి పోగొట్టుకుంటుంది, ఇది ఒకటి పోగొట్టుకుంటుంది. ఇంకా మిగిలినది ఏంటి అంటే మనకు ఫ్లోరిన్ ఇక్కడ ఇది ఒకటి నాన్ మెటల్స్ క్యాటయాన్స్ ఫార్మ్ చేయలేవు, జనరల్ గా యానయాన్స్ ను ఫార్మ్ చేస్తాయి అని చెప్పొచ్చు. ఇది మనకు ఇక్కడ 111వ బిట్. నెక్స్ట్ 112వ బిట్ 112 బిట్ నంబర్ 112 ఏంటి చూద్దాం. 112 R1 is equals to R2 is equals to R3 20 ohms. అయితే which of the following has more resistance when compared with other three? Which of the following ఆప్షన్స్ లో మనకు రెసిస్టర్స్ అనేది ఇచ్చాడు, రెసిస్టెన్సెస్ ఇచ్చాడు. సో వాటిలో ఏది ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది అనేటువంటిది ముందు మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఏంటి అనేది మనము కనుక్కోవాల్సినటువంటి ఉంటుంది. R1, R2, R3 వాల్యూస్ లో 20 ohms అని ఇచ్చాడు. Which of the following has more resistance when compared with other three?
which of the following has more resistance when compared with other three. First one, like this, option 1, 3 are given in a series, R1, R2, R3. Second one, so like that given R1, R2, R3. Fourth one, third option, so 2 are given in series and another one is in parallel. R1, R2, R3. And fourth option is R1, R2, R3. So 4 options. So which of the following has a higher resistance when compared with other three? R1 value, R2 value, R3 value. 20 ohms, 20 ohms, 20 ohms తీసుకుంటే ఈ కాంబినేషన్ లో టోటల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. సో మనం జనరల్ గా సిరీస్ లోనే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటది పారలల్ లో. మీరు చూస్తే ఈడ పారలల్ ఉన్నాయి, ఇక్కడ రెండు సిరీస్ ఒకటి పారలల్ ఉన్నాయి, 3 పారలల్ ఉన్నాయి, ఇక్కడ రెండు పారలల్ ఒకటి సిరీస్ లైక్ వస్తది. అప్పుడు పారలల్ లో ఎక్కడున్నా రెసిస్టెన్స్ ఏమవుతది అంటే లెస్ ఉంటది. ఇంకా మనం క్యాలిక్యులేట్ చేసిన 20 20 20 60 ohms వస్తది. ఇక్కడ అంతా మిగతా చోట 60 రాదు, 60 కంటే తక్కువ వస్తది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ two resistors are two wires are made of same material having a same thickness and length. Question number 113, two wires are given having the same length, same material, same thickness and lengths are given L1 and L2. Resistances are given R1, R2 respectively. Which of the following is a true antunnadu? Option 1, R1 L1 is equals to R2 L2. Option 2, R1 square by L1 is equals to R2 square by L2. Option 3, root R1 by root R2 is equals to L2 by L1. Option 4, R1 by R2 is equals to L1 by L2. So now ఏంటి ఈ క్వశ్చన్ చూద్దాం. రెండు వైర్లు ఇచ్చాడు, రెండు వైర్లు ఒకే మెటీరియల్ చేత తయారు చేయబడ్డాయి, రెండిటికి ఒకే థిక్నెస్ ఉంది. కాకపోతే లెంగ్త్ వచ్చేసి ఒకదానిదేమో L1 L2, దీని యొక్క రెసిస్టెన్స్ R1, దీని రెసిస్టెన్స్ R2 అన్నాడు. అప్పుడు ఈ 4 ఆప్షన్స్ లో ఏది రేట్ అవుతుంది? మనము 10th క్లాస్ ఈ చాప్టర్ లో చదువుకునేప్పుడు చదివింటాం. రెసిస్టెన్స్ లెంగ్త్ కి రిలేషన్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఆర్ వైర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంగ్త్ అని చెప్తాం. సో రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్, కండక్టింగ్ వైర్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ లెంగ్త్, డిక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఆఫ్ లెంగ్త్. లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, లెంగ్త్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. లేదు అంటే దీన్ని 2 కేసెస్ లో తీసుకున్నాం కాబట్టి R1 directly proportional to L1. This implies R1 is equals to constant K into L1. ఈ ప్రపోర్షనాలిటీ గుర్తులు తీసేస్తే కాన్స్టెంట్ రాసాం K ని ఈక్వల్ సైన్ తో. రెండవ కేసులో R2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L2. అప్పుడు మనము ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే దాని బదులు ఈక్వల్ సైన్ తో K రాసాం. ఇది ఈక్వేషన్ 1.
ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ను ఈక్వేషన్ 2 చేత డివైడ్ చేద్దాం. r1 బై r2 ఈక్వల్ టు kl1 బై kl2. క్యాన్సిల్ అయిపోతే r1 బై r2 ఈక్వల్ టు l1 బై l2. సో మనకు ఈ ఆప్షన్ ఈడ ఉంది, ఫోర్త్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది 113 క్వశ్చన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 114 క్వశ్చన్ ఏంటి చూద్దాం. 114 క్వశ్చన్ Question number 114. 1 joule by 1 coulomb. ఆప్షన్స్ వచ్చేసి 1 వోల్ట్ ఫస్ట్ ఆప్షన్, రెండవ ఆప్షన్ 1 ఆంపియర్, మూడవ ఆప్షన్ 1 వాట్, నాలుగవ ఆప్షన్ 1 ఓం. మనము పొటెన్షియల్ డిఫరెన్స్ చదువుకుంటాం. V ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్. పొటెన్షియల్ డిఫరెన్స్ కి యూనిట్స్ ఏంటంటే వోల్ట్, అలాగే వర్క్ కి యూనిట్ వచ్చేసి జౌల్, చార్జ్ కి యూనిట్స్ కూలుంబ్. సో జౌల్ బై కూలుంబ్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వోల్ట్ కి ఈక్వల్ అవుతుంది. 1 వోల్ట్ ఈస్ ఈక్వల్స్ టు జౌల్ పర్ కూలుంబ్ అని చెప్పొచ్చు. సో 114 లో మనకు ఉన్నటువంటి నెక్స్ట్ 115 నుండి 150 వరకు, 115 నుండి 150 వరకు తర్వాత ఇంకొక క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇవి మనకు ఏపీఆర్జేసీ 2022 లో మనకు ఒక 14 బిట్లు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ విధంగా పాలీసెట్ అలాగే ఏపీఆర్జేసీకి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ఇంపార్టెంట్ బిట్స్ అని అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్. సో ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.